షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎలోహిం బిడ్డలారా, ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 11వ వచనము. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయముందుదురు. పరమ తండ్రి యెషయా ప్రవక్త ద్వారా యాకోబుతో మాట్లాడినట్టుగా ఇక్కడ అగుపడుచున్నది, కానీ మాట్లాడుచున్నది ఒక యాకోబుతో కాదు, యాకోబు వంశజులతో, యాకోబు యొక్క 12 గోత్రికులతో, ఇజ్రాయిళ్లతో, అదే విధముగా విశ్వాసము ద్వారా అబ్రహాము పిల్లలమైతున్న మనతో కూడా పరమ తండ్రి మాట్లాడుతున్నాడు. మన మీద కోపపడే వారిని అందరినట ఏం చేస్తారట, వారే విస్మయం తట్టుగా చేస్తారు. అంటే మనం ఏం చేయాలి? మనం కోపపడే వారిని మీద మనము కోపపడకూడదు, మనం శపించే వారిని మనము శపించకూడదు. ఎందుకనగా నీ శత్రువులకు నేను శత్రువు అవుతాను, నీ విరోధులకు నేను విరోధిగా పనిచేస్తాను. ఎందుకనగా మీరు బిడ్డలారా, మీరు ఆశీర్వదించబడిన జనాంగం, మీరు మీ నోట కపటపు మాటలు ఉండకూడదు, దూషణము మాటలు ఉండకూడదు, దీవెన వచనాలు మాత్రమే పలకాలి. అందుకే పేతురు పత్రికలో చక్కటి మాట అంటాడు పేతురు గారు, 1 పేతురు గారు 3వ అధ్యాయం 9వ వచనంలో, మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడు చేయక, దూషణకు ప్రతి దూషణ పలకక దీవించండి. మనం ఏం చేయాలట? మన కీడు చేసేవారికి మనం ప్రతి కీడు కాక మనము మేలు చేయాలి. మనల్ని దూషించే వారిని బదులు దూషించక వాళ్ళని దీవించాలట. అప్పుడు మనము దీవించబడిన వంశముగా, అప్పుడు మన మీద కోపపడ్డ వారందరూ వారే విస్మయం పొందుతారు, వారే ఆశ్చర్యపోతారు. ఏంటి వీరు ఈ విధంగా ఆశీర్వదించబడ్డారు, వీరిలో ఉన్న ఓర్పు, సహనము ఏంటి, దీర్ఘశాంతము, ఈ ప్రేమ, వీరిని ఎన్ని మాటలు అన్నవారు బదులు మాట పలకరు. ఎందుకనగా యాషువ మెస్సేవారు ఆ యొక్క గొల్గతాగిరిలో ఆ యొక్క శిలువ మీద వేలాడబడినప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ఆయన వేడుకున్నాడు. కాబట్టి ఆ మనసు మనము కలిగి ఉండాలి బిడ్డలారా, ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి బిడ్డలారా. ఎందుకనగా మన మీద కోపపడేవారు నీ పరమ తండ్రి చూసుకుంటాడు. మన శత్రువులను సైతము మనకు మిత్రులుగా మారుస్తాడు. మన ప్రవర్తన ఆయనకు ప్రీతికరం అయినప్పుడు మన శత్రువులను సైతము మిత్రులుగా మారుస్తాననే వాగ్దానమును ఆయన మన పక్షమున స్థిరపరచువాడు బిడ్డలారా, తప్పనిసరిగా స్థిరపరచువాడు. అట్టి విధమైన కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థించుకున్న పరిశుద్ధమైన తండ్రి, అవును నాయన, మా మీద కోపపడు వారు విస్మయం పొందెదరుగాక అని అలనాడు యాకోబుతో, ఇజ్రాయిళ్లతో మాట్లాడుతున్నారు. ఈ కడవరి కాలమందు మీ యొక్క రక్తంలో కడగబడిన నిబిడమైన మాతో మాట్లాడుతున్నారు తండ్రి. అవునాయన, మేము ఆశీర్వాదకు వారసులుగా పిలువబడ్డం కాబట్టి దూషణ మాటలు పలకక, కీడుకు ప్రతి కీడు చేయక మేలు చేసేవారుగా, దీవించేవారు ఉన్నట్లుగా ఆశీర్వదించమని నజరేయుడైన యేసు మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును నజరేయుడైన యేసు మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము కలిగి ఉండును గాక. ఆమేన్.